బంటుమిల్లి మండలంలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. బంటుమిల్లి మండల గ్రామాలైన మూలపర్రు, సోరంపూడి, మల్లంపూడి, తుమ్మిడి, కంచడం గ్రామాల్లో శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా సామాజిక పెన్షన్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేపు ఆదివారం కావడంతో ఈ రోజే పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సుమారు 6,60,000 రూపాయల చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి నెల 1వ తారీఖునే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి రేపొద్దున ఆదివారం కాబట్టి మరి ముందు రోజే ప్రతి ఇంటికి కూడా ఎవరైతే మరి వృద్ధా పెన్షన్లు కానివ్వండి, వికలాంగ పెన్షన్లు కానివ్వండి, వితంతు పెన్షన్లు కానివ్వండి, ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటన్నిటి కూడా రోజు ముందే మరి అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజున పెడ నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తాను. అందులో భాగంగానే ఈ రోజున మరి ముల్లపర్రు పంచాయతీలో ఉన్నటువంటి అందరికీ కూడా పెన్షన్లు ఈ రోజున డోర్ టు డోర్ రిలీఫ్ పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా లేట్ కాకుండా ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదన్నట్టు మాట మీద నిలబడేటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భాన్ని తెలియజేస్తుంది. మనం గెలిచిన దగ్గర నుంచి కూడా ఏ రోజు కూడా మరి ఒక్క గంట కూడా లైట్ ఆలస్యం కాకుండా ఒకవేళ అదే రోజున కానీ సెలవు వస్తే కానీ ముందు రోజునే డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి దాఖలాలు చూసాం. అదేవిధంగా ఈ రోజున కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద కూడా చెక్కులు ఈ రోజున మరి మన నియోజకవర్గంలో బంటుమిల్లి మండలంలో కూడా ఈరోజు అన్ని గ్రామాల్లోకి వెళ్ళి ఎవరికైతే అవి వచ్చినాయో వాటన్నిటి కూడా అందజేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నట్టు లక్ష్యంతో ఈ రోజున ఎవరైతే మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సొంతంగా వారు ఖర్చులు పెట్టుకుని భరించలేనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎల్ఓసి రూపంలో కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున చూసినట్టయితే బంటుమిల్లి మండలంలో 6,60,000 రూపాయలతోటి ఈ రోజున చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా చూసినట్టయితే ఈ విడతలో 43,95,000 రూపాయలు చెక్కులు కూడా రావటం జరిగిందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానివ్వండి, వైద్య ఖర్చుల నిమిత్తం పేద ప్రజలందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో సంక్షేమ అభివృద్ధి సంపాదనలో ప్రతి ఒక్కరికి కూడా అందాలన్న లక్ష్యంతో ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్రాన్ని స్వరాంధ్ర దిశగా తీసుకెళ్తా ఉన్నారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.